జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ వెంగళరావు నగర్ యూసఫ్గూడ డివిజన్ లోని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి 45 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఖైరతాబాద్ తహసీల్దారు ప్రేమ్ కుమార్, రెవెన్యూ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. सुजाता यादव, सुनीता, अरुणा, दुर्गा, के लिए बेगम, जुलेना बेगम, कैसर खान, रहना बेगम, कैसर बानो, फोन के पीछे लोग चेक डिस्ट्रीब्यूशन शादी मुबारक कल्याण कार्यक्रम की वेट में होने देने वाला की कार्य का करने को लेकर फोन वाक्य साई ఉన్నటువంటి మహిళలకి పెద్దలకు కూడా నమస్కారం. అంతా కూడా మానసు కూడా శ్రీగారి గారి ఎలాంటి కూడా లక్ష్మీ వాళ్ళే చాలా చాలా ఈరోజు నేను ఎమ్మెల్యేగా అంటే ఇదంతా కూడా మీ అందరి ఆశీర్వాదం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు. అటువంటి
आपका छोटा भाई के रेगुलर भाई के आपके सामने है आप लोगों को दिल से शुक्रिया अदा करता हूँ ఈరోజు కళ్యాణ లక్ష్మి మరి షాదీ ముబారక్ చేసి చాలా రోజుల్లో పెండింగ్ ఉందని చెప్పి నాకు చెప్పడం జరిగింది ఎమ్మెల్యే అయిన తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడి ఇమీడియట్ ఆర్టీఓ గారు ఎంఆర్ఓ గారు స్పీడప్ చేస్తే ఇక్కడ ఆలస్యమైనప్పటికీ తొందరగా వచ్చింది ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేది ఒక స్కీమ్ అన్న పథకం అన్న కాదు ఇది ఒక తల్లి కళ ఇది ఒక అమ్మాయి గౌరవం సంబంధించినట్టు పేద కుటుంబానికి ఒక ధైర్యం కల్పించేటువంటి పథకం ఇది సో ఈరోజు పేదలు ఇళ్ళలో పెళ్ళిళ్ళు అంటే ఎన్ని కష్టాలు ఉంటాయో మనందరికీ తెలుసు సో మీ కష్టాలను తీర్చడానికి మీ ఇళ్ళలో పెళ్ళిళ్ళకి నేను ధైర్యంగా వచ్చిన పథకం ఇది ఈరోజు ఏమంటారా ప్రజాపాలన అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ఇటువంటి స్కీమ్స్ కూడా ఇంకా ఆలస్యం కాకుండా భవిష్యత్తులో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పిల్లలకి తొందరగా లబ్ధిదారులకు అనే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు చర్చలు ముందుకు వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు ఉపయోగాలు మీకు ఏదైనా సమస్యలు ఉంటే రేషన్ కార్డు విషయాలు కావచ్చు మిగతా ఎటువంటి స్కీమ్స్ మీకు అందరికీ నా దృష్టికి తీసుకెళ్ళండి ఏదైనా స్థానిక లీడర్స్కి చెప్పి నా దృష్టికి తీసుకెళ్ళండి పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తుంది आप लोगों को డీటెయిల్స్ లోకి వెళ్తే రాజకీయ నాయకులు చదువు లేకున్నా ముఖ్యమంత్రి అవుతారు కానీ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలంటే ఎంతో శ్రమ కష్టపడితే కానీ ఆ స్థాయికి చేరుకుంటారని అటవీ పర్యావరణం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ములుగు అటవీ కళాశాల 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అరణ్య కార్యక్రమాల్లో మంత్రి కొండా సురేఖ పాల్గొని మాట్లాడారు. కష్టపడి చదువుకున్న వాళ్ళు రాజకీయ నాయకుల ముందు నిల్చొని వారు ఏమి చెప్పినా వినాలని రాజ్యాంగం రాసిందని మనం ఆచరించాలే తప్ప ఏమి చేయలేమన్నారు. చదివిన చదువుకు సార్థకత పొందాలే తప్ప ప్రతి విద్యార్థి చదవాలి, గర్వం అనేది విద్యార్థుల్లో ఎప్పుడు రావద్దని సూచించారు. రిజర్వేషన్ల కోసం విద్యార్థులు ఆలోచించవద్దు, గొప్పగా చదివి ఎదగాలన్నారు. కళాశాల సమస్యల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని, మిమ్మల్ని చూస్తే కాలేజీ రోజులు గుర్తుకొస్తున్నాయన్నారు. విద్యార్థులు మంచి నిర్ణయంతో భవిష్యత్తును ఎంచుకోవాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. Thank you so much, ma'am, for this inspiring work and for sparing your valuable time with us today on your busy schedule also. And we look forward to your continued support for SCRI, ma'am. Thank you so much. Now I invite Sri B. Krishna IFS, Dean SCRI, to deliver the welcome address and present the Dean's report. Respected Honorable Minister for Forest, Environment and Endowment, Government of Telangana, Srimati Konda Surekha Madam garu. Respected Honorable Chief Information Commissioner, Government of Telangana, Dr. G. Chandra. तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणावर दण्डमण्डितकरा या श्वेत पद्मासना या May I invite Dr. Mamta Ma'am, Professor SCRI, to kindly present a plan to our esteemed guest of honor, Dr. C. Suvarna Ma'am, IFS, PCCF, Telangana Forest Department. Next, I invite ఎందుకు అంటే ఆఫీసర్స్ అనేవాళ్ళు ఇప్పుడు మేము పొలిటికల్ వాళ్ళం, వేలుముద్ర వాళ్ళు కూడా సీఎం అవుతారు. అవుతారా అవ్వరా? వాళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే వాళ్ళు ఎంత శ్రమ పడితే కానీ ఆ స్టేజ్కి వస్తారు. వాళ్ళు మా ముందు నిల్చొని
నేను చెప్పింది వాళ్ళు వినాలి. అంటే రాజ్యాంగం రాసింది, అది మనం ఏం చెయ్యలేము. దీన్ని విమర్శగా తీసుకోవద్దు దయచేసి, దీన్ని ఎక్స్పోజ్ కూడా చేయొద్దు. నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని నేను చెప్తా ఉన్నాను. మాకు చదువు రాదు, మాకు సబ్జెక్ట్ తెలియదు, ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు ఏదైనా చేస్తే ఇష్టం ఉన్నట్టుగా తిట్టేస్తాం, మీరు ఏ పని చేయలేదు. దానికి రూలు ఒప్పుకోకపోవచ్చు, దానివల్ల వాళ్ళు చేయకపోవచ్చు. అట్లా అని అందరు అట్లా ఉంటారన్నాడు. కొంతమంది రూల్ పొజిషన్ ఉన్న చేయని ఆఫీసర్లు కూడా ఉంటారు, వాళ్ళు కొంత అడమెంట్ ఉంటారు. అట్లాంటి వాళ్ళని అనడంతో తప్పలేదు, కానీ ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్న వాళ్ళను మనం అప్పుడు కూడా డిస్టర్బ్ చేయొద్దు. మనం రూల్స్ ప్రకారం వెళ్ళాలి అని చెప్పి మరి ఎప్పుడు కూడా నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే మా నాన్న ఇంజనీర్గా ఉన్నప్పుడు ఎంతోమంది కాంట్రాక్టర్స్ వచ్చి మా నాన్నని బిల్లు చేయకపోతే రోడ్డు బిల్లు తిట్టిన సందర్భాలు మేము కళ్ళారా చూసాం. కాబట్టి వాళ్ళ బాధ ఎట్లుంటుందో మాకు అర్థమవుతుంది. కాబట్టి నేను ఆఫీసర్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఇప్పుడు మీరు కూడా ఒక మంచి ఇన్స్టిట్యూట్లో చదువుకున్నారు అంటే నాకు ఇట్లాంటి ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంటుందని ఇక్కడికి వచ్చి ఇప్పుడు వాళ్ళు వివరించేదంతా కూడా తెలియదు. నేను అదే అంటున్నా, మరి అసలు మన రిలేటివ్స్ని కానీ మనకు తెలిసిన వాళ్ళని కానీ ఎందుకు మనం ఎంకరేజ్ చేయలేకపోతున్నాం ఇటువంటి ఇన్స్టిట్యూట్లో చదువుకోవడానికి అని చెప్పినప్పుడు PCCF సువర్ణ మేడం ఏమన్నారంటే, మొదలు నోటిఫికేషన్ అనేది పడాలి మేడం, నోటిఫికేషన్ పడితే ఆటోమేటిక్గా. ఛత్రపతి శివాజీ మహారాజు 396వ జయంతిని గౌలీపుర డివిజన్లోని ఛత్రినాక ఆటో స్టాండ్ వద్ద సిపిఐ పార్టీ హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యుడు జి చంద్రమోహన్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రేటర్ హైదరాబాద్ సిపిఐ కార్యదర్శి స్టాలిన్ హాజరై ఛత్రపతి శివాజీ మహారాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చంద్రమోహన్ గౌడ్ మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఛత్రపతి శివాజీ మహారాజు 396వ జయంతి వేడుకలను అన్ని నియోజకవర్గాల్లో ఘనంగా జరుపుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిలర్ సభ్యులు కళ్యాణ్, అనిల్, అరుణ్, కిరణ్, నాగరాజు, సాయి తదితరులు పాల్గొన్నారు. జయంతి ఉత్సవాల సందర్భంగా గౌలీపుర డివిజన్ ఛత్రినాక ఆటో స్టాండ్ వద్ద జరుపుకుంటున్నాం. ఛత్రపతి శివాజీ అంటే ఒక బహుజన రాజ్యాన్ని పరిపాలించిన గొప్ప సెక్యులర్ భావాలు గల వ్యక్తి. అతను హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరూ తన రాజ్యంలో సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి భేదభావం లేకుండా పరిపాలించినటువంటి చరిత్ర కలిగిన గొప్ప రాజు. అలాంటి వ్యక్తి ఒక సింహాసనం మీద రాజుగా పట్టాభిషేకం చేయడానికి అప్పుడున్నటువంటి బ్రాహ్మణ సమాజం ఎవరు కూడా ముందుకు రాలేదు. ఒకే ఒక వ్యక్తి వచ్చినప్పటికీ ఎడమ కాలి బొటమనేలుతో బొట్టు పెట్టి సింహాసనం మీద కూర్చుండబెట్టి అవమానించినటువంటి చరిత్రలో ఉన్నారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఛత్రపతి శివాజీ ఒక సెక్యులర్ భావాలు గలి రాజ్యాన్ని ఏలిన వ్యక్తిని ఒక మతోన్మాద మనువాద శక్తులు ఈరోజు ఒక మతానికి ఓన్ చేసుకొని హిందూ ముస్లింలు ఒక ముస్లింలకు వ్యతిరేకంగా హిందువుల రాజని చరిత్రను వక్రీకరిస్తే సమాజము క్షమించదు, చరిత్రకారులు కూడా క్షమించరు. కాబట్టి ఈరోజు నేను చెప్తున్నాం, శివాజీ అనే వ్యక్తి అందరివాడు. రాముడు ఎట్లనో అందరివాడో శివాజీ కూడా అందరివాడు, అందరికీ అనుకూలమైన పాలన అందించేందుకు భేదభాదాలు లేకుండా. కాబట్టి శివాజీ ఛత్రపతి శివాజీ యొక్క జయంతి ఉత్సవాలను ఈ విధంగా ఘనంగా నిర్వహిస్తూ ప్రజల్లోనికి తీసుకుపోతున్నాం. ఛత్రపతి శివాజీ ఏ మతానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, ఇప్పటికైనా చెప్పుకున్నాం. మతోన్మాద శక్తులు మనవాద శక్తులు కమ్యూనిస్టులను ఆపడానికి చరిత్రను వక్రీకరించి
హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజు 396వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అన్ని కాన్స్టిట్యూన్సీలో నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని సంవత్సరాలుగా ఛత్రపతి శివాజీ మహారాజు పైన, చరిత్ర పైన, ఆయన చేసిన త్యాగాలు, పోరాటాలను వక్రీకరణ అనేది జరుగుతూ ఉన్నది. ఆయనను కేవలం ఒక హిందూ మతానికి మాత్రమే పరిమితం చేస్తూ మరి ముస్లిం వర్గానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇటువంటి శక్తులకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ కొన్ని సంవత్సరాలుగా వాస్తవ చరిత్రను ఈ ప్రజలకు వివరించడానికి మరి అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ చిత్రనాకలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము జరిగింది. అందులో ముఖ్యంగా ఇవాళ శివాజీ రైతులకు చేసినటువంటి మేలును, అదేవిధంగా మహిళల పట్ల ఆయన చూపినటువంటి మరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ విషయంలో కావచ్చు, సైన్యంలో ఆయన తీసుకొచ్చినటువంటి పద్ధతులు కావచ్చు, భూ కమతాలలో ఒక నూతన రెవెన్యూ విధానాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా శివాజీ మహారాజు ఆ రోజు కుల వ్యవస్థల ప్రకారంగా మరి మనధర్మశాస్త్ర ప్రకారంగా మరి ఆ రాజు అర్హత లేదని చెప్పేసి ఆనాడు అనేక మంది ప్రయత్నాలు చేశారు. చివరికి తను అనేక రాజ్యాలను గెలుచుకున్న తర్వాత యుద్ధంలో అనేక మందిని ఓడించి అనేక సామ్రాజ్యాలను నిర్మించుకున్న తర్వాత తనకు పట్టాభిషేకం చేసే సందర్భంలో కూడా మహారాష్ట్రలో ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పురోహితులు ఎవరు కూడా మరి ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క పట్టాభిషేకానికి రాలేదు. పైగా కాశీ నుండి వచ్చినటువంటి గగాభట్ అనే ఒక పండితుడు మరి ఎడమకాలుతోని ఆయనకు బొట్టు పెట్టి అత్యంత అవమానపరిచినటువంటి సంఘటనను ఇవాళ ప్రజలకు వివరించి మరి శివాజీ మహారాజ్ చేసినటువంటి చరిత్రను ఇవాళ మొత్తం సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత భారత కమ్యూనిస్టు పార్టీ తీసుకున్నదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా ఆమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఆమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. తన నివాసంలో విగత జీవిగా పడి ఉన్న మహిళను చూసిన ఇరుగు పొరుగు వారు ఆమీన్పూర్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. హత్య లేదా ఆత్మహత్య అనే పూర్తి వివరాలు పోలీసుల వివరాలలో తేలియాల్సి ఉంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏడేళ్ల పసిపాపపై అత్యాచారం జరిపి దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితుడు డ్రగ్స్ స్వీకరించి ఉన్నారని వార్త తీవ్ర ఆందోళన కలిగిస్తోందని సిపిఎం మాజీ రాజ్యసభ సభ్యులు పెనుమల్లి మధు అన్నారు. తిరుపతి సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పెరుగుతున్న డ్రగ్స్ ప్రభావం గురించి ప్రజలు ఆందోళనలో ఉన్నారని, స్కూళ్లు, కళాశాలల వద్ద డ్రగ్స్ అమ్మకాలు పెరిగాయని వివరించారు. ఏడేళ్ల పసిపాపను సైతం కన్నుమిన్ను కానకుండా అత్యాచారానికి పాల్పడటం వెనుక గంజాయి ప్రభావం ఉందని గుర్తు చేశారు. రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాల కారణంగా హత్యలు, అత్యాచారాలు, దాడుల సంఖ్య పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మాఫియా తీవ్రతను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పున్నయ్య కమిషన్ తరహాలో రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గంజాయి ప్రభావంతో 7 ఏళ్ల బాలిక మీద అత్యాచారం జరిగినట్టు, ఆ బాలికని హత్య చేసినట్లు ఈరోజు మదనపల్లి నుంచి వార్తా పత్రికలన్నీ కూడా ఫ్లాష్ చేశాయి. మన రాష్ట్రం ఈ గంజాయి మహమ్మారికి గురవుతున్నట్టు, పార్టీలు మారినా, రాష్ట్ర ప్రభుత్వాలు మారినా గంజాయి అమ్మకం మాత్రం అదుపు లేదు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. గంజాయి అదుపు చేసేదానికి రాష్ట్రంలో జస్టిస్ పున్నయ్య కమిషను, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీసు నివారించడం కోసం ఏ రకంగా అయితే ఒక కమిషన్ ఏర్పాటు చేయబడిందో, రిటైర్డ్ జడ్జి చేత ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయాలి. తల్లిదండ్రులు, స్కూళ్ళ యాజమాన్యాలు,
విద్యావంతులు, మేధావులు వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి, నివారణకి చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. జస్టిస్ పున్నయ్య కమిషను ఇచ్చిన సిఫార్సులు లాంటి సిఫార్సులు ఈ పర్యటన అనంతరం రావాలి. ఆ రకంగా ఇది ఒక ఉద్యమంగా, ప్రజా ఉద్యమంగా రాష్ట్రంలో విద్యావంతులందరినీ సమీకరించేటువంటిదిగా డాక్టర్లు, లాయర్లు, ఇతర ప్రముఖులు అందరినీ సమీకరిస్తే ఈరోజు ఏ రాజకీయ నాయకులైతే దీని వెనకాల ఉండి ఈ గంజాయి అమ్మకానికి కారణం అవుతుందో అవన్నీ కూడా వెలుగులోకి రావాలి. అప్పుడు మాత్రమే ఇవి అదుపు అవుతాయి. దీనికేదో తాత్కాలిక చర్యలు, క్యాబినెట్ నిర్ణయాలు, మంత్రుల యొక్క ప్రకటనలు వీటితో ఇది అయ్యేది కాదు. అందుకని వెంటనే ఏకసభ్య కమిషన్ ఒక రిటైర్డ్ జడ్జి చేత వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అలాంటి కమిషన్ వేసి తన చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. 7 సంవత్సరాల బాలిక మీద అత్యాచారం జరిపి హత్య చేయడం జరిగిందన్నది ఈరోజు వార్త. రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక రకంగా ఈ రకమైన అత్యాచారాలు, మారక ద్రవ్యాల యొక్క ప్రభావానికి గురవుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మదనపల్లిలో గంజాయి మూలంగా ఒక యువకుడు గంజాయి ప్రభావంతో ఈ రకమైన చర్యలకు పూనుకున్నట్టుగా పత్రికలు రాశాయి. గంజాయి ఏ స్థాయిలో మన రాష్ట్రంలో బాలబాలికల యొక్క భవిష్యత్తుకి ప్రమాదకరంగా పరిణమించిందో దీన్ని బట్టి తేటతెల్లం అవుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నా గంజాయి మాత్రం యథేచ్ఛగా విచ్చలవిడిగా రాష్ట్రంలో అమ్మకం జరుగుతూ ఉంది. కోట్లాది మంది తల్లిదండ్రులు స్కూళ్ళల్లో తమ పిల్లలు గంజాయి బారిన ఏ రకంగా గురవుతారో అన్న ఆందోళనకి ఈరోజు గురవుతున్నారు. ఈ గంజాయి మలగత్త హలో మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ దుండిగల్ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. డిప్యూటీ కమిషనర్ ఛాంబర్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో చైర్మన్ల డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలతో ఏసీబీ అధికారుల తనిఖీలు చేపట్టినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అదే